అర్హులము కాము. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ కొన్ని మనకి ఇస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాము, వాటికి ఏమేమి కావాలి, ఏమేమి అప్లై చేయాలని చెప్పి ఒకరికి ముగ్గురునో నలుగురునో అడిగి, అవునా, అన్ని జెరాక్సులు తెచ్చుకొని ఏమైనా పొరపాట్లు ఉంటే ముందుగానే సరి చేసుకొని ఇంకా 10 రోజులకు వాళ్ళు డబ్బులు వేస్తారంటే ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేస్తాం. ఎలా ఏమేమి కావాలి, అవునా, ఏమన్నా దిద్దుకునే ఇప్పుడే దిద్దేసి రెడీ చేసుకుంటాం. అవునా కదండి, అవునా కదా. అలాగునే దేవుని దీవెనలు పొందుకోవాలి అనుకుంటే కూడా షరతులు వర్తిస్తాయి. ఏం వర్తిస్తాయి? దయాకిరీటాన్ని అయితే ఆయన దయగలిగిన వాడు కనుక ఇచ్చాడులే, కానీ మన దరిద్రత పోవాలి అంటే నీ చేతుల్లోనే ఉంది. అది నీవు కనుక నీ జీవితాన్ని దేవుని చేతులకు అప్పగిస్తే చక్కగా సిద్ధపరిచి చక్కగా చక్కబెడతాడు కుటుంబాన్ని. ఆమేన్. నిజమండి, నిజంగా నేను చెప్తున్నాను కదా, నిజంగా చెప్తున్నాను. దేవుడు నేర్పరి అయిన శిల్పకారుని వలె మనం చక్కగా చెక్కుతాడు, చక్కగా సిద్ధపరుస్తాడు. చెక్కుతున్నప్పుడు కొంచెం బాధేసినా సరే బాగుపడాలి అంటే తప్పదు. ఏంటిది? బాగుపడాలి అంటే కొన్నిసార్లు బాధలు తప్పవు. అవునా కదా. అందుకే షాలెమ్మన్ అన్నాడు, అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. అవసరాన్ని బట్టి అగ్ని లాంటి శ్రమలు అనుమతిస్తున్నాడు, కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, శ్రమలో నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. కంటి పాపలా నిన్ను కాపాడుకుంటాడు, కన్న తండ్రిలా నిన్ను కాచుకుంటాడు. వీళ్ళు నాకు ఓదార్పునిస్తారు, వీళ్ళు నాకు అండగా ఉంటారు. ఏదైనా ఎంత సమస్య అయినా సరే వీళ్ళు నన్ను ఆ సమస్య నుంచి విడిపించగలరు అనుకున్న వాళ్ళు సైతము కూడా నీ చేతులు విడిచిపెట్టి ఉండవచ్చు. కానీ ఈయన అంటున్నాడు, కంటి పాపలా నువ్వు నన్ను కాచుకుంటావయ్యా, కన్న తండ్రిలా నువ్వు నన్ను నడిపిస్తావయ్యా, నీవు నన్ను మరుచిన దేవుడవు కావయ్యా. కొన్ని శ్రమలు అవసరాన్ని బట్టి వచ్చినా సరే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. తప్పకుండా దేవుడు ఉన్నతమైన స్థితిలో మీ అందరిని నిలబెట్టుటకు సమర్థుడు. ఆమేన్. ఒకటి